ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నితీష్ బాటలోనే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళిపోతారా? ఉగాది తర్వాత లోకేష్ ఏపీ సీఎం అవుతారా? లేక ఆ ఛాన్స్ పవన్కి వస్తుందా? ఇలాంటి చర్చకు తెరలేపి మైండ్ గేమ్ మొదలుపెట్టింది వైసీపీ. అయితే వైసీపీని ఎదుర్కొని ఏపీని డెవలప్ చేసుకోవాలంటే కూటమి 15 ఏళ్లు ఐక్యంగా ఉండాలంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బీహార్లో మారుతున్న రాజకీయ పరిణామాలతో ఏపీలో వైసీపీ కూటమి మధ్య మైండ్ గేమ్ నడుస్తోంది. నితీష్ కుమార్ బీహార్ సీఎం పదవి నుంచి తప్పుకొని రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో చంద్రబాబు కూడా నితీష్ బాటలో కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారనే చర్చ మొదలైంది. ఇదే అంశంపై చంద్రబాబు పవన్ మధ్య చర్చలు జరిగాయని, ఇటీవల వారిద్దరి వరుస భేటీల వెనుక మర్మం ఇదేనని ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై అసెంబ్లీ లాబీలో వైసీపీ ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లోకి వెళితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను సీఎం చేయాలని, లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్నారు. నితీష్ రాజ్యసభకు వెళ్తుండటంతో ఆయన కుమారుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నారని, చంద్రబాబు ఢిల్లీ రాజకీయాల్లోకి వెళితే ఏపీలో కూడా అదే ఫార్మాట్ ఫాలో కావాలన్నారు. కాపులు సీఎం పదవి కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారని, ఇప్పుడు పవన్ కి అవకాశం రావడానికి ఛాన్స్ ఉందన్నారు త్రిమూర్తులు. గత ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అవుతారని అంటేనే పవన్ ను చూసి కాపులు ఓట్లు వేశారని, లోకేష్ ని సీఎం చేస్తామంటే కాపులు ఒప్పుకునే అవకాశం లేదన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో శాసనసభ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ మరోసారి కూటమి ఐక్యత రాగం వినిపించారు. కులం పేరుతో రాజకీయం చేయాలని వైసీపీ ప్రయత్నిస్తోందని, రాష్ట్ర అభివృద్ధి కోసం 15 ఏళ్ల పాటు కూటమి ఐక్యంగా ఉండాలన్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళ సభ్యులు తక్కువ 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే మనం ఎందుకనంటే వాళ్ళు చెప్పిన దాన్ని చాలా బలంగా నమ్ముతారు. మనం చేసే పనులు మనం చెప్పుకోలేం, మనం చేయడానికి సంకోచిస్తున్నాం ఏంటో తెలియదు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎండేంజరింగ్ అదర్స్ లైఫ్, వైలేటింగ్ దేర్ లిబర్టీ మస్ట్ బి ఫండమెంటల్ రైట్ అనుకుంటున్నారు వాళ్ళు. ఇది మనం కరెక్ట్ చేయాలి. మనలో మనకి ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే తప్ప ఇలాంటి అబ్యూజివ్ వ్యక్తుల సమూహాన్ని మనం ఎదుర్కోలేము అధ్యక్ష. అయితే ఈ అంశంపై మాజీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఉగాది తర్వాత లోకేష్ సీఎం అయ్యే అవకాశం ఉందని, ఇదే అంశాన్ని చంద్రబాబు పవన్ చర్చించుకున్నారని ఆయన అన్నారు. కేంద్ర నిఘా వర్గాలు చెప్పినటువంటి సమాచారం, నాకున్న సమాచారం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిన్న కూర్చున్న మాటలు ఏంటంటే, ఉగాదికి మా అబ్బాయిని ఎక్కిచ్చేద్దాం, అబ్బాయి ఆల్రెడీ మోడీ మనకు చెప్పేశాడు, అక్కడ నితీష్కి అయిపోయింది, నన్ను కూడా తప్పుకోమంటున్నాడు, మా అబ్బాయిని ఎక్కిచ్చేద్దాం, మా అబ్బాయితో సర్దుకుని మా అబ్బాయి కింద పనిచేస్తావా, మన ఇద్దరం కలిసి ఢిల్లీ ప్యాకప్పా ఏంటని మాట్లాడుకున్నారని నాకు కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పినాయి. మొత్తానికి బీహార్ రాజకీయాల్లో జరిగిన మార్పులతో ఏపీ పొలిటికల్ సీన్లో ఎలాంటి మార్పులు జరుగుతాయనే ఆసక్తి నెలకొంది.